హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, మనకి సామ్సంగ్ వాళ్ళ 2026 మోడల్ లైన్ టీవీస్ అయితే తీసుకొచ్చింది కదా, మినీ ఎల్ఈడీస్ తీసుకొచ్చింది. అండ్ దాంతోపాటు మనకి నార్మల్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ ఇయర్ తీసుకొచ్చినట్టుగా ఎల్ఈడీ సిరీస్ ఈ ఇయర్ కూడా తీసుకొచ్చింది. అదే మన దగ్గర ఉంది. ఇప్పుడు వచ్చేసి క్రిస్టల్ విజన్ ఏఐ. మీరు మినీ ఎల్ఈడీ చూసినా సరే విజన్ ఏఐ అని ఉంటుంది, ఇది క్రిస్టల్ విజన్ ఏఐ అని ఉంటుంది. సో రెండింటి మధ్య పేరు డిఫరెన్స్ చూసుకోండి క్లియర్గా. సో ఇది నార్మల్ ఎల్ఈడీ టీవీ అనమాట. ఈరోజు దీని యొక్క రివ్యూ అయితే మనం చూద్దాం. ఇది 55 ఇంచెస్ టీవీ తెప్పించాను నేను. రిమైనింగ్ అన్ని టీవీస్ ఏవైతే ఉంటాయో, సామ్సంగ్ టీవీస్, ఎల్జీ టీవీస్, షామీ టీవీస్, ఎవ్రీ మినీ ఎల్ఈడీ, నార్మల్ ఎల్ఈడీ టీవీస్ అన్నిటితో కంపేర్ చేశాను. నేను దగ్గర ఒక 10 టీవీలు కంపేర్ చేశాక ఈ రివ్యూ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ లాంచ్ అయిన ప్రతి ఒక్క 2026 మోడల్ కొని పర్చేజ్ చేశాక రివ్యూ అయితే చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దీని యొక్క సైజెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రైట్ ఫ్రమ్ 43 నుంచి మనకి దగ్గర 75 ఇంచెస్ వరకు అయితే మనకి టీవీస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన టీవీ మీరు తీసుకోవచ్చు. సైజ్ అనేది మీకు 55 కావాలా, 65 కావాలా, 75 కావాలనేది అది అయితే చూసుకోండి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా ఫ్లిప్కార్ట్ లింక్స్ అని ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఎక్కువ కార్డ్ ఆఫర్లు అవి చూసుకొనుకుంటే మంచిది. ఈ ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళే ముందు బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో ఫస్ట్ మనకి టీవీ చూడడానికి అయితే ఉంటుంది. దాంతోపాటు పేపర్ వర్క్ ఉంటుంది, పవర్ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేశారు, 90 degrees యాంటీనా కన్వర్టర్ ఒకటి ప్రొవైడ్ చేశారు, రిమోట్ ఇచ్చారు, రిమోట్కి సంబంధించిన బ్యాటరీస్ అయితే ఇచ్చారనమాట. దట్స్ ఇట్. ఇక బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్లీ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే టీవీ యాజ్ యూజువల్ సేమ్ ఎప్పుడు మన సామ్సంగ్ టీవీస్ ఉన్నట్టే ఉంటుంది. సో మీకు ఫ్రంట్ స్క్రీన్ బెజల్స్తో వస్తుంది, సైడ్ అంతా మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. మనకి ఇక్కడ బ్రాండింగ్ చూడడానికి అయితే ఉంటుంది. ఒక సైడ్కి అనేది మనకి ఇక్కడ సిల్వర్ స్ట్రిప్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా అంత బాగానే ఉంది. ఒక థింగ్ మీరు గుర్తుంటే, మీకు టేబుల్ స్టాండ్స్ అనమాట. ఇది వచ్చేసి మాకు సర్వీస్ పర్సన్ తీసుకొచ్చారు. మీకు ఎవరైతే సర్వీస్ పర్సన్ కాల్ చేస్తారో వాళ్ళకి మీరు వాల్ మౌంటా లేకపోతే టేబుల్ స్టాండ్సా అని చెప్తే అదైతే తీసుకొస్తారు. ఏదైనా ఒకటి ఫ్రీగా ఇస్తారు, ఇంకోటి మీరు కాస్ట్ పే చేయాలి. బెటర్ మీరు వాల్ మౌంట్ చూస్ చేసుకొని ఇది తీసుకోండి, ఇవి తక్కువ ప్రైస్లో వస్తాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే, వద్దనుకుంటే అవసరం లేదు. అండ్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్ సైడ్ డిజైన్ మనం చూస్తే 43 ఇంచెస్ అన్ని మనకి చీప్ బిల్డ్ క్వాలిటీతో వస్తాయి కదా, అంటే లోపలికి పోతూ ఉంటాయి. బట్ 55 ఇంచెస్లో వీళ్ళు మెటల్ ప్లస్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ తీసుకొస్తారు. ఆ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. మోస్ట్లీ మనకి మెటల్ ఉంటుంది, మదర్ బోర్డ్ ఏరియా దగ్గర ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. 43 ఇంచెస్ లాగా మీకు చీప్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉండదు, 55 ఇంచెస్ ఆర్ అబోవ్లో. అండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి USB 2.0 ఒక పోర్ట్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకి 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, ల్యాన్ పోర్ట్ ఉంటుంది, యాంటీనా ఉంటుంది, అండ్ శాటిలైట్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయి అవి అయితే చూడడానికి ఉంటుంది. ఒకటేంటంటే USB 2.0 కాకుండా 3.0 ఇచ్చుంటే బాగుంటుంది, లేదా 2 USB 2.0 పోర్ట్లు ఇచ్చినా బాగుండు అనేది అయితే నా ఒపీనియన్. రిమోట్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ సేమ్ రిమోట్, బట్ కాకపోతే మనకి వాయిస్ సెర్చ్ రిమోట్తో వస్తుందన్నమాట. వాయిస్ సెర్చ్ ఉంటుంది, అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇవన్నీ మనకి వీళ్ళ సిగ్నేచర్ బటన్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రొవైడ్ చేశారు. షార్ట్ కట్ బటన్స్ విషయానికి వస్తే మాత్రం మనకి నెట్ఫ్లిక్స్, సామ్సంగ్ టీవీ ప్లస్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో మోస్ట్లీ కావాల్సినవి అయితే ఇచ్చారు. రిమోట్ కాంపాక్ట్గా ఉంటుంది, వెరీ ఈజీగా ఉంటుంది, ఆరామ్స్ యూజ్ చేసుకోవచ్చు. సోలార్ రిమోట్ అయితే కాదు, మనకి బ్యాటరీస్ అయితే ప్లేస్ చేసుకోవాలి, అదైతే చూసుకోండి. బాక్స్లో మనకి బ్యాటరీస్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కాదన్నా మాకు మెయిన్ పిక్చర్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ గురించి, పిక్చర్ క్వాలిటీ గురించి చెప్పంటే మాత్రం ఫస్ట్లో ఇందులో వచ్చేసి మనకి 8-bit FRC VA DLED టెక్నాలజీతో ప్యానల్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో బ్రైట్నెస్ వీళ్ళు క్లైమ్ చేసేది అయితే 300 nits వరకు అయితే అంటున్నారు. ఏది మీరు ఒకవేళ 55 ఇంచెస్ తీసుకుంటే 43 ఇంచెస్లో మీకు కాస్త బ్రైట్నెస్ అయితే తక్కువ ఉంటుంది. సో మాకు రియల్ టైంలో బ్రైట్నెస్లో మేజర్గా ఇష్యూ అయితే అనిపించలేదు. మోస్ట్లీ మీకు 300 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది. యూనిఫామిటీ కూడా బాగానే ఉంది, అక్కడ బ్రైట్నెస్ యూనిఫామిటీలో కూడా మేజర్ ఇష్యూ అనిపించలేదు. అఫ్కోర్స్ మీకు షేడ్ అయితే ఉంటుంది, 15-20% డిఫరెన్స్ అయితే ఉంటుంది, బట్ స్టిల్ విచ్ ఈస్ నెగ్లిజిబుల్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక కలర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి మంచి కలర్సే ఉన్నాయి, బట్ కాకపోతే శాచురేటెడ్, ఎవ్రీ సిచ్యువేషన్లో మీకు ఓవర్ శాచురేటెడ్ కలర్స్, ఓవర్ రెడ్డిష్గా అయిపోవడం, ఓవర్ శాచురేటెడ్గా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి అనాయింగ్ థింగ్ నాకు ఇందులో బాగా నచ్చంది ఏదైనా ఉందంటే మాత్రం గ్రీన్స్ అనమాట. మనకి స్కిన్ టోన్లో గ్రీన్స్ కనిపిస్తాయి సర్టెన్ సిచ్యువేషన్లో. ఇక గ్రీన్ అనేది ఏదైనా వచ్చిందంటే మాత్రం మోస్ట్లీ మనకి ఆ గ్రీన్ అనేది చాలా ఆర్టిఫిషియల్గా చూపిస్తుంది. ఎస్పెషల్గా చెట్లు ఇలాంటివి వచ్చాయనుకోండి, ఎక్కువ గ్రీనరీ ఉన్నది, అదంతా ఏదో ఒక గ్రీన్ డాట్స్ పడ్డట్టుగా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. గ్రీన్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది వీళ్ళు. ఓవరాల్ కలర్స్ అనేది ఓవర్ శాచురేటెడ్గా ఉన్నాయి, గ్రీన్ అయితే టూ మచ్ ఓవర్ శాచురేటెడ్గా ఉంది, అది వీళ్ళు ఖచ్చితంగా సార్ట్అవుట్ చేయాల్సింది. బ్లాక్స్ విషయంలో నాకు ఎటువంటి ఇష్యూ లేదు, బ్లాక్స్ అయితే ఇన్ఫ్యాక్ట్ బాగానే ఉన్నాయి. కలర్ టోన్ వచ్చేసి న్యూట్రల్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది, బట్ శాచురేటెడ్గా ఉంటుంది. నాకు ఎక్కడ పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం మనకి సైడ్ నుంచి చూస్తే మినిమం 30% షేడ్ అయితే ఉంటుంది. సో అఫ్కోర్స్ VI ప్యానల్ కాబట్టి స్ట్రైట్ నుంచే చూడాలి, లేదా 130 degrees వరకు ఓకే. కానీ మీరు మరీ 178 degrees యాంగిల్లోకి వచ్చి చేస్తే మాత్రం మీకు కాస్త వివింగ్ యాంగిల్స్ అనేది కలర్ షేడ్ అనేది చాలా ఎక్కువగా అయితే అవుతుంది. అండ్ అఫ్కోర్స్ డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ఇందులో డాల్బీ విజన్ ఉండదు, సామ్సంగ్ టీవీస్లో డాల్బీ విజన్ ఉండదు. HDR10, HDR10+ అయితే ఉంటుంది, అదర్ డిస్ప్లే ఫీచర్స్ అని ఉంటాయి. HDR కంటెంట్ ప్లే చేసినప్పుడు అయితే మాకు బాగానే ప్లే అయింది. కాంట్రాస్ట్ రేషియో కానీ, బ్రైట్నెస్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది.
బట్ ఎండ్ ఆఫ్ ది డే వన్ వర్డ్ చెప్పాలి డిస్ప్లే క్వాలిటీ గురించి అంటే మాత్రం ఒక్క థింగ్, కంపల్సరీ ఓవర్ సాచురేటెడ్ కలర్స్ అండ్ ఏదైతే ఆ గ్రీన్ ఓవర్ సాచురేటెడ్ ఉందో టోటల్ పిక్చర్ క్వాలిటీని మొత్తాన్ని ఖరాబ్ అయితే చేసింది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ఆ గ్రీన్ టింట్ అనేది నాట్ ఓన్లీ గ్రీన్ వచ్చినప్పుడే కాదు, నార్మల్ టైంలో కూడా గ్రీన్ టింట్ ఒక లేయర్ ఆఫ్ గ్రీన్ టింట్ లాగా అయితే కనిపిస్తుంది. అదొక్కటి వీళ్ళు అప్డేట్ ద్వారా సార్ట్అవుట్ చేయాల్సింది. బిఫోర్ వీడియో మేకింగ్ నేను అప్డేట్ వచ్చింది, అప్డేట్ కూడా చేశాను. అప్డేట్ చేశాక ఏమైనా మారుతుందేమో ఆశగా చూశాను, కానీ యూఐలో కాస్త స్పీడ్ అయితే అబ్జర్వ్ చేశాను, కానీ పిక్చర్ క్వాలిటీలో అయితే మేజర్ డిఫరెన్స్ అయితే రాలేదు. సేమ్ డిస్ప్లే క్వాలిటీ ఇష్యూ ఏదైతే ఉందో అంటే గ్రీన్స్ ఇష్యూ ఉందో బిఫోర్ అప్డేట్ ఆఫ్టర్ అప్డేట్ కూడా అదే ఉంది. అది కాస్త వీళ్ళు సార్ట్అవుట్ చేస్తే బాగా అనిపించింది. సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీలో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అవసరం, అదైతే చెప్పగలను. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం 30 వాట్ స్పీకర్స్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. చాలా లౌడ్గా ఉంది వాల్యూమ్, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే తర్వాత శాంపుల్ మీకు వినిపిస్తాను. వోకల్స్ క్లియర్గా ఉన్నాయి అండ్ బేస్ సమ్ సార్ట్ ఆఫ్ బేస్ మనకి ఇందులో నుంచి వస్తుంది అండ్ ట్రెబుల్స్ కూడా బాగుంది. నన్ను అడిగితే మాత్రం 30 వాట్ స్పీకర్స్ అని బ్రెయిన్లో పెట్టుకొని ఆడియో క్వాలిటీ గురించి చెప్పాలంటే మాత్రం బాగుంది ఖచ్చితంగా. బట్ ఎనీవే 55 ఇంచెస్ టీవీ అంటే ఆబ్వియస్గా మీకు సౌండ్ బార్ అయితే కావాలి, అప్పుడే మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇది ఎంత ఉన్నా సరే అంత సాటిస్ఫై అయితే చేయదు. సో దట్ ఒకసారి మీరు కూడా ఒక శాంపుల్ ఇవ్వండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. విన్నారు కదా, ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది Tizen OSతో వస్తుంది. 7 years అయితే వీళ్ళు అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. 7 years అయితే అప్డేట్స్ వస్తుందని చెప్తున్నారు. ఆల్రెడీ మేము టీవీ కొనక మాకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్స్ విషయంలో సామ్సంగ్ నుంచి మనకి పెద్ద ఇష్యూ ఉండదు. అండ్ క్రిస్టల్ 4K ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, వీళ్ళు ఎప్పుడు యూజ్ చేసే ప్రాసెసరే. అండ్ ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం 2GB ర్యామ్తో వస్తుంది, 8GB స్టోరేజ్తో వస్తుంది. అట్లీస్ట్ స్టోరేజ్ 16GB ఇస్తే బాగుండేది, మరి 8GB అయితే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ బూట్ టైం విషయానికి వస్తే మాత్రం మేము టెస్ట్ చేసినప్పుడు బూట్ టైం అనేది మాకు అరౌండ్ 18 seconds అయితే తీసుకుంది, విచ్ ఇస్ వెరీ ఫాస్ట్. ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా బూట్ అయితే అవుతుంది, బూటింగ్లో ఇష్యూ లేదు. మెమరీ విషయానికి వస్తే మాత్రం 2 to 3 యాప్స్ ఎప్పుడు మీకు మెమరీలో ఉంచుకుంటుంది. సో దట్ నో వరీస్. 2 to 3 యాప్స్ ఉన్నాయంటే మోస్ట్లీ మోర్ దెన్ ఎనఫ్. అంతకుమించి మనం ఎక్కువగా ఇదేమన్నా మన కంప్యూటర్ కాబట్టి ఓవర్ మల్టీ టాస్కింగ్ అయితే చేయం, బట్ అట్లీస్ట్ 2 to 3 యాప్స్ అయితే మనకి మెమరీలో ఉంటున్నాయి. అండ్ యూజర్ ఇంటర్ఫేస్లో కూడా నాకు మేజర్ ల్యాగ్స్ అనిపించలేదు. బిఫోర్ అప్డేట్ అయితే కాస్త సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ల్యాగ్ అవడం ఇట్లాంటిది ఉండేది. ఆఫ్టర్ అప్డేట్ అయితే లేదు, బట్ ఎనీ హౌ టీవీస్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఖచ్చితంగా స్లో డౌన్ అవుతాయి, ల్యాగ్స్ అనేది ఆబ్వియస్గా వస్తాయి, అదైతే చెప్పగలను. మీరు ఎక్స్ట్రా మీకు సూపర్ ఫాస్ట్ కావాలంటే 5 TV స్టిక్లో లేకపోతే వేరేవి స్ట్రీమింగ్ బాక్స్లు ఏవైతే ఉంటే అవైతే యూజ్ చేయాలి. ఎక్కువగా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. లిటిల్ బిట్ సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు అయితే ల్యాగ్ ఉంటుంది, రిమైనింగ్ టైంలో మీకు మేజర్గా పెద్ద ల్యాగ్ ఉండదు. అండ్ అలానే మనకి హోమ్ మీద మనకి మీరు యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే సో ఇక్కడ ఏఐ ఆప్షన్ ఉంది కదా, విజన్ ఏఐ అనేది. ఇక్కడ నుంచి మీరు ఏదన్నా క్వశ్చన్స్ అడిగితే అక్కడ మీకు కంటెంట్ సజెషన్ ఇస్తూ ఉంటుంది, రిప్లేస్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఏఐని ఇంక్లూడ్ అయితే చేశారు. ఇంకా రిమైనింగ్ హోమ్ ఇవన్నీ ఆప్షన్స్ అన్ని యాస్టీస్ ఉంటాయి. క్విక్ సెట్టింగ్స్ మనకి ఇక్కడ నుంచి అయితే మనం యాక్సెస్ అయితే చేయొచ్చు, మీకు ఏమైనా క్విక్ సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయి. సో ఓవరాల్గా యూజర్ ఇంటర్ఫేస్లో మేజర్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ మోస్ట్లీ స్పీడ్గానే ఉంటుంది మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది. అండ్ అలానే మనకి యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో దాని నుంచి కూడా మీరు స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వారంటీ విషయానికి వస్తే మాత్రం 1 year మనకి ప్రొడక్ట్ వారంటీ ఇస్తున్నారు. ప్యానల్ మీద ఎక్స్ట్రా 1 year ఇస్తున్నారు, అంటే ప్యానల్ మీద 2 years వారంటీ అయితే ఉంటుంది. సో అలా ఇక మేము దీన్ని తీసుకోవచ్చు అనే దాని ముందు మీకు ప్రైసెస్ చెప్తాను. 43 inches టీవీ మనకి రైట్ నో 31,490 రూపాయలకి వస్తుంది. 50 inches టీవీ మనకి 42,990 రూపాయలకి వస్తుంది. 55 inches టీవీ ఏమో మనకి 44,990 రూపాయలకి వస్తుంది. 65 inches వచ్చేసి మనకి 62,990 రూపాయలకి వస్తుంది. 75 inches మనకి 86,990 రూపాయలకి అయితే వస్తుంది. అలా ఈ పర్టికులర్ 55 inches కానీ 43 inches కానీ మేము తీసుకోవచ్చా ఈ టీవీ అని అడిగితే మాత్రం వీళ్ళు ఏదైతే ప్రైస్ పెట్టారు, ఎస్పెషల్గా 55 inches మనం కన్సిడర్ చేస్తే 45,000 పెట్టారు. విజన్ ఏఐ టీవీ ఏదైతే మినీ ఎల్ఈడి టీవీ ఉందో అది మనకి 48,000 50,000 రూపాయలకి వస్తుంది. సో ఆ 5,000 ఎక్స్ట్రా పెట్టడం అనేది ఖచ్చితంగా ఆ మినీ ఎల్ఈడి టీవీకి అయితే వర్త్. మీరు సామ్సంగ్ తీసుకోవాలనుకుంటే విజన్ ఏఐ మినీ ఎల్ఈడికి వెళ్ళండి, మీకు ఆ గ్రీన్స్ ఇష్యూ ఏదైతే ఉందో అందులో కూడా ఉంటుంది, బట్ దీంతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. స్కిన్ టోన్స్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ సామ్సంగ్ మినీ ఎల్ఈడిలో సమ్హౌ బెటర్ ఉంది కంపేర్ టు దిస్ టీవీ. ఇది 45,000 రూపాయలకి ఎట్టి పరిస్థితుల్లో నేనైతే కొనాలనుకుంటే నేను నా ఇంట్లోకి అయితే తీసుకోను, అదైతే చెప్తున్నాను. ఒకవేళ ఇది ఇప్పుడు రైట్ నేను వీడియో షూట్ చేసే టైంకి 34,000 రూపాయలకి 10,000 రూపాయలు డిస్కౌంట్లో 34,000 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో వస్తుంది కార్డ్ ఆఫర్ తోటి. సో అలా 34,000కి ఇది వచ్చి అది 50,000 ఉంటే ఆ 15,000 రూపాయల డిఫరెన్స్లో మాకు ఓకే నా గ్రీన్స్ ఇవన్నీ మాకు ఓకే, బట్ మా ఇంట్లో టీవీ అంటూ ఉంటే సామ్సంగ్ బ్రాండే ఉండాలి అని అనుకుంటే మాత్రం దెన్ ఐ విల్ సజెస్ట్. ఇఫ్ బ్రాండ్ డజంట్ మ్యాటర్,
స్టిల్ 35,000లో మీకు వేరే బెటర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. బట్ బ్రాండెడే కావాలి, అది కూడా సామ్సంగే కావాలి, 2026 మోడల్ కావాలనుకుంటే 35,000 రూపాయలు కన్సిడర్ చేయొచ్చు అని చెప్తాను. బట్ 45,000లో స్ట్రిక్ట్లీనో నన్ను అడిగితే ఇంకో 5,000 రూపాయలు యాడ్ చేసుకుని విజన్ AI మినీ ఎల్ఈడి టీవీకి వెళ్ళడం బెటర్ ఆప్షన్ అయితే చెప్తాను. రెండింటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను ఆల్రెడీ బెస్ట్ ఆఫ్ వీడియోస్, బెస్ట్ మినీ ఎల్ఈడి టీవీ ఏది, బెస్ట్ 55 ఇంచెస్ టీవీ ఏది అని చెప్పేసి నేను డెడికేటెడ్ వీడియోస్ చేశాను. ఆ వీడియో ఆల్రెడీ వచ్చుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. రాలేదనుకోండి, మీకు వెరీ సూన్ అప్డేట్ చేస్తాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. సో ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక ఇండివిజువల్ రివ్యూ చూసి ప్రొడక్ట్ కొనొద్దు. ఇండివిజువల్ రివ్యూ అనేది కేవలం మీకు ప్రొడక్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి, ఓవరాల్గా మేము అన్ని కంపేర్ చేసినప్పుడు మేము ఏది బెటర్ ఉందని చెప్తాం. అప్పుడు మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ మీ ఇంటికి వస్తుంది, మంచి టీవీ అయితే వస్తుంది. దాన్ని బట్టి డెసిషన్ అయితే తీసుకోండి. ఆ వీడియో చూడడం మర్చిపోవద్దు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.